తీస్తున్నాండి. అరే వర్మ, ఇది కిచెన్, ఇది దేవుడికి అది బాబా. లాట్ ఆఫ్ వెంటిలేషన్. నీ బాత్రూమ్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా బాబు, నువ్వు పట్టే అంతగా అవుతుంది. Again back to hall. Another view of hall. అరే తప్పుకురా రవి, పడుతాయి. నువ్వు ఆ కాకపోతే నువ్వు వేయించండు. మళ్ళీ మళ్ళీ అన్నా. This is one bedroom. సీలింగ్ చూడరా రే, సీలింగ్ బాగుంది. షూటింగ్ కొంచెం చిరాగ్గా ఉంది. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్, నీ బాత్రూమ్ బావా. నువ్వు పట్టడానికి సరిపడ ఉన్న బాత్రూమ్ రే, చాలా పొడుగుంది. ఎంత పొడుగుందో చూస్తావా? ఎంత పొడుగుంది. ఇంకో వ్యూయే బాత్రూమ్, ఇంకా యాక్సెసరీస్ అని ఫిట్టింగ్ కావాలి. ఎంత పెడల్పు, ఎంత పొడుగుంది, ఎంత పొడుగుంది బావా. హాల్ మాత్రం ఆసం చేస్తా. వర్మ, హాల్ ఈజ్ ఆసమ్ రా, చాలా స్పేషియస్. హాల్ మాత్రం సింగిల్ వల్ల చెప్పండి, టూ సెక్సీ బావా. అండ్ దిస్ ఈజ్ అనదర్ బెడ్రూమ్. అంటే మాకు మా నాన్న ఎక్స్పైర్ అయ్యారు. 6 months అయితే నాకు 3 months అవుతాను. తర్వాత వెళ్ళిపోవచ్చు. అంటే మాకు అంటే మీరు తరపులో పెట్టింది ఏం కాదు, నచ్చుతాను కదా. మీరు కలవరు అది కలవరు అంటే రెండు రోజులు వెళ్ళకూడదు. మచ్చనాన్న గారు అమ్మ నాన్నగారే పాలే చేస్తారు. అప్పుడు మీ నాన్న అలా రోడ్డు మీద వెళ్ళి కూర్చోబెట్టి మళ్ళీ ఫైల్ సైజ్ ఎక్కువైతే మెయిల్ అడగాలి, అప్లోడ్ చేసేస్తాను. ఇది ఇంటి ముందు స్పేస్ రా. staircase. నేను నీకు ఒక డీటెయిల్ ఫోటో లాస్ట్లో తీస్తా. అంకుల్ ఏమన్నా చెప్తారా? అంకుల్ నేనేం చెప్పను, ఏమన్నా చెప్పండి అడిగి, చెప్పండి అడిగి. చూసుకోమను నాకు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు. బయట కూడా తిరిగానండి, తిరిగాను. ఆడికి నచ్చలేదట, కాల్ చేస్తున్నట్టు కాన్ఫరెన్స్ కాల్ పెట్టారు. ఇక్కడ దాకా కొట్టుమంటాడు, రేపు గలుపు వచ్చిందంటే వంటింట్లోకి వచ్చారు. అవునండి, అది ఉండాలి చెప్పు. రేపు 10 మంది వచ్చారు మా ఇంటికి. ఇంటి పోటుకొద్దు అంటున్నాడు ఆడు. ముందు ఇంటి ముందు పక్కనే ఉండాలి, 2 పక్కలు ఇలాగ. ఫోన్లో మాట్లాడతా చెప్తే కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కట్టుకుంటూనే బెటర్. తర్వాత అదిగించినా అదిలా ఉంటుంది. తర్వాత కట్టుకున్నా వచ్చాక రాత్రి ఏమైపోయినా స్టోర్ రూమ్.
రే మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు చూపిస్తానే నీకు. హాల్ మాత్రం ఆసం అంటే అసలు చాలా బాగుందంటే హాల్. అది అంటే బెడ్రూమ్. అరే ఇది కిచెన్ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్, ఇలా మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోవచ్చు. కిచెన్ ఎంట్రన్స్, బ్యాక్ ఎంట్రన్స్, దీనిలోంచి మళ్ళీ హాల్లోకి. అండ్ దిస్ ఈజ్ ద ఫ్లోరింగ్ స్టైల్, చూసుకో ఒకసారి. హాల్లో ఫ్లోరింగ్ స్టైల్ ఇది మార్బుల్, సరౌండెడ్ విత్ ఎ బ్లాక్ లైన్. అలా అంటాడు కాదు. రేపన్న రోజు నువ్వు వచ్చినా నీ పైన ఇంకో పక్క సందు. ఇలా వెళ్తే స్టైర్ కేస్ దగ్గరికి వెళ్తాం. దిస్ ఈస్ ద స్టైర్ కేస్ అండ్ ముందుకు వచ్చాం. అరే కిటికీలు ఈ స్టైల్లో వస్తాయి. ఇది పెట్టారు మా అంగారు 2 వరుస. ఇది నీ స్టోర్ రూమ్. ఈ రూమ్ నీకేనంటారే వర్మ. ఇది ఈ గ్లాసెస్ దీనికి మధ్యలో గ్లాసెస్ వస్తాయి కదా, గ్లాస్ పని ముద్దు పెట్టారు. నాన్న ఒకటి కష్టపడి కట్టుకోరా, నా ఇల్లు యాక్చువల్లీ కట్టుకుంటాను అన్నారు అంతే. ఇది మనం మెరుపులు ఎక్కువగా ఉంటే పెడతానన్నాడు. ఇప్పుడు గ్లాస్ ఇక్కడ ఫిట్ అయిపోతుంది. ఈ మెరుగులు ఎక్కువ ఉంటే రేపు పొద్దున మనం క్లీన్ కొట్టేట్టు కొంచెం చూసుకున్నాకుండా ఇంకేం తిరిగితే ఏ బాగుంది. బాగుంది వారే మోడల్ అని చెప్పండి. మీరు మోడల్ బాగుంది, చాలా బాగుంది. నేను వర్మ లెక్క హే రవి ఇచ్చిడు. ఈ అరే బయట టైల్స్ తప్పురా. నీ స్టైల్ గేట్లు. గోడ చూసుకోరా రే. మెయిన్ ఎంట్రన్స్. డిసెంబర్ లేదు, జనవరి లేదు, ఫిబ్రవరి లేదు, మార్చి లేదు.